నాచారం హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు వద్ద 37 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పునరుద్ధరణ సుందరీకరణ పనులు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ నేత సాయిజన్ శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. స్థానిక ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని ఎమ్మెల్యే అన్నారు. చెరువు పరిసరాల్లో పచ్చదనంతో పాటు వాకింగ్ ట్రాక్లు, పార్కులు, లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ చెరువు నగరంలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, అలాగే నాచారంలోని పటేల్ కుంట చెరువు సుందరీకరణకు కూడా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆసుపత్రిని మంజూరు చేయించినటువంటి గొప్ప నాయకుడు మన ఎమ్మెల్యే మన బండారి లక్ష్మారెడ్డి గారు. ఎవరి దగ్గర పోయి కావాలి అవసరం ఉన్నాయి అన్ని తీసుకొస్తా ఉన్నాను. మీకు ఏ అవసరం ఉన్నా కూడా ఆ హాస్పిటల్ సంబంధించింది డెఫినెట్ గా మీ అందరికి కూడా సపోర్ట్ చేస్తాను. అట్లా ఎడ్యుకేషన్ విషయానికి వస్తే మీ అందరికి కూడా తెలుసు, ఎంబీబీఎస్ ర్యాంక్ ఎవరికైతే వస్తుందో, బీడీఎస్ ర్యాంక్ వస్తుందో వాళ్ళకి 5 ఏళ్ళు ఫీజు నేను కడతా అని చెప్పి ప్రామిస్ చేసినాను. అది కడతా ఉన్నాను నేను. ఇంకా కూడా ఎన్ని వస్తే అన్ని డెఫినెట్ గా కూడా కడతా. ఎందుకంటే ఫీజు నాది ర్యాంకు మీది అనేది ఒక స్లోగన్ తీసుకున్నాము. ఆ స్లోగన్ ప్రకారమే ఈ రోజు కూడా పనిచేస్తా ఉన్నాను నేను. అట్లే పోతే మీ పిల్లలకు కాలేజ్ సీట్లు కానీ, స్కూల్ సీట్లు కానీ, ఏదైనా డిస్కౌంట్ కానీ ఏదైనా కావాలన్నా కూడా డెఫినెట్ గా నేను అవన్నీ కూడా చేస్తా. మీరు కాలేజీలలో ఇంజనీరింగ్ సీట్ కావాలంటే 8-10 లక్షలు అడుగుతున్నాం. అదే నేను పోయి అడిగితే 4-5 లక్షలకు సెటిల్ అవుతుంది. కాబట్టి మీకు ఏది అవసరం ఉన్నా డెఫినెట్ గా అది కూడా చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. ఇకపోతే 100 బెడ్ హాస్పిటల్ ఆ రోజు ఎలక్షన్ల బిఫోర్ నేను ప్రామిస్ చేయడం జరిగింది. 100 బెడ్ హాస్పిటల్ మల్లాపూర్ లో కూడా ఫౌండేషన్ వేసినాము. నెక్స్ట్ ఇయర్ వరకు అది కూడా కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత డిగ్రీ కాలేజ్ ఫండ్స్ తీసుకురావడం జరిగింది. అట్లేపోతే స్కూళ్ళకు సుమారు 100 కోట్ల రూపాయల స్కూళ్ళకు ఫండ్స్ తీసుకురావడం జరిగింది. స్టాఫ్